ఎడారి లెక్క లేదంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు, రైతులు ఇబ్బంది పడుతున్న, పొలాలు ఎండిపోతున్నట్టు ఆ రకమైన సామాజిక మాధ్యమాలు ఎందుకు చూసినాం మనం అంటే వాళ్ళకి చిల్లర బుద్ధులు ఎక్కువ. కొంతమంది ఉన్నారు. మల్లపురం మా అమ్మమ్మ ఊరు. ఓకే. మల్లపురం చెరువు 3 సార్లు నింపిన ఈ సంవత్సరం. ఓకే. ఆ ఊరోళ్ళే ఇగో సొంత అమ్మమ్మూరు అని చెప్పినప్పుడు ఎలక్షన్లప్పుడు ఇగో ఎండిపోయిందంటే ఒక మూల ఎండిపోతే దానికి నేను బాధ్యుని అయితేనా? ఆ గ్రామంలో చెరువు నింపినా నింపలేదా? నా బాధ్యత చెరువు నింపడం. కానీ అన్ని పొలాలకు ఇవ్వలేను కదా నేను. ఒక తానా ఎత్తు పొలాలు ఉండొచ్చు, ఎక్కడో ఎండ ఏది గడ్డకి ఎండిపోతే ఇగో బీలైలే నింపిన చెరువు ఆ ఊరు పోయి టీఆర్ఎస్ నాయకులను అడుగు మనం ఆడ చెరువు నింపినా నింపలేదా? మాసేపేటలో మాకు ఒక చుట్ట ఉంటాడు. ఇగో మా బామ్మారి ఎమ్మెల్యే మా చెరువు నింపిడు కానీ నా పొలం బారలేదంటే మరి బావ పొలం మారిస్తాను నేను పోయి ఆ ఊరు చెరువు నింపుతా, అంతేగాని ఊరు పొలాలు మారే కదా. మీరు నిజంగా పరిపాలన అంత సఖ్యతతో చేస్తే మీ వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఒక బీసీ బిడ్డ 15 నెలల్లో ఇంత పెద్ద పనులు చేస్తున్నాడు, గంధమల్ల సాధించుకొచ్చాడు. ఇక్కడ మెడికల్ కాలేజీకి ల్యాండ్ అలాట్ చేసాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చాడు. ఎక్కడ కట్టిస్తున్నారు ఇంటిగ్రేటెడ్? తుర్కాపల్లి రూస్తాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసిండు. గంధమల్ల రేపు మాపో స్టోన్ వేయబోతున్నాం, శాంక్షన్ చేసినాం. జీవో వచ్చింది, 600 కోట్లు శాంక్షన్ అయింది. ప్రతి చెరువు నింపగలిగిండు. 24 గంటలు తిరుగుతున్నాడు. రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఇలా సీఎం రిలీఫ్ ఫండ్లలో 5,000 మందికి సుమారు 25 కోట్లు ఇప్పించిన ఘనత ఆలేరు నా ప్రజలు నాకు